హలో అండి. వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మెథడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి వెరైటీస్ చేసుకుందాం అని చెప్పాం కదా! అలానే హాలిడేస్ కాబట్టి పిల్లలు కానీ, మనం కానీ వేడి వేడిగా వండుకొని తినటమేనండి. సో, ఇంక ఇక్కడొచ్చేసి సాంబారు, అలానే దానికి సైడ్ డిష్ వచ్చేసి ఇక్కడ పొటాటో ఫ్రై చేశా అనమాట. సాంబార్ అయితే జస్ట్ 10 మినిట్స్‌లో అయితే కుక్ అవుతుందండి. దీనికి కొన్ని ఈజీ టిప్స్ అనేది ఉన్నాయి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. అలానే మనం పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇంగ్రీడియంట్స్ అండి, పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని సన్నగా స్లైస్‌గా కట్ చేసినటువంటి టమాటోసు, అలానే గ్రీన్ చిల్లీ, అలానే రెడ్ చిల్లీసు, అలానే ఆనియన్స్ సన్నగా అవసరం లేదండి. కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకొని వేసుకోండి. అలానే క్యారెట్, అలానే ములక్కాడలు, అలానే బంగాళదుంప ములక్కాడలు లేకపోతే అస్సలు బాగోదండి సాంబారు. సో, ఇంకా మీ దగ్గర ఏదైనా వెరైటీస్ ఉంటే వేసుకోవచ్చండి. సొరకాయ కానీ, అలానే బెండకాయ అన్నీ వేసుకోవచ్చు. సో, ఇంక ఇవన్నీ కూడా ఒక 10 మినిట్స్ అండి ఇట్లా ఆయిల్‌లోనే కుక్ అవ్వనియండి. దీని మీద మూత పెట్టండి. అలానే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఒక్కసారి వాటన్నిటిని కూడా మెల్ట్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక్క 10 మినిట్స్ అండి వెయిట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా! ఇప్పుడు మూత తీసేసి పక్కన పెట్టేసి నేనైతే చింతపండు రసము అంటే బాగా థిక్‌గా తీసుకున్నానండి. ఒక కప్పుకి 2 కప్స్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా లిక్విడ్ ఐటమ్స్ సాంబార్ కానీ, పప్పుచారు కానియండి, అలానే రసం కానీ మనం చేసేటప్పుడు కరివేపాకు కంటే కూడా ఇవి ఉంటాయి చూసారా కాడలు అవేసుకోండి. మన వెజిటబుల్స్ తెచ్చినప్పుడు కరివేపాకుతో పాటు ఆ కాడలు కూడా పక్కన స్టోర్ చేసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే కుక్ అయిపోయింది. మ్యాషర్‌తో మ్యాష్ చేశాను చక్కగా. ఇది సాఫ్ట్‌గా వచ్చేసిందనమాట. పప్పు గుత్తి బదులు ఈ మ్యాషర్ అయితే నాకు చాలా అప్లై అవుతుందండి. చాలా ఉపయోగపడుతుంది కూడా అసలు. సో, ఇంకిట్లాగా బాయిల్ అయినప్పుడు మనం పప్పుని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా! అది దీనిలో యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవటమేనండి. ఎంతండి జస్ట్ 10 మినిట్సే అనమాట సాంబార్ అనేది. తర్వాత సైడ్ డిష్ అని చెప్పాను కదా! పొటాటోస్ అండి. ఇంకా డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకొని సన్నగా అండి ఇలా పీసెస్ చేసుకుంటే వెంటనే కుక్ అవుతాయన్నమాట. కానీ సాంబార్లోకి ఇలాంటి మన బెండకాయ కానీ, దొండకాయ కానీ, పటోటా కానీ చాలా అంటే చాలా బావుంటాయండి. పకోడీలాగా కూడా చేసుకోవచ్చనమాట. మన ఛానల్‌లో ఉన్నాయి. వాచ్ చేయండి. సో, ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు సాంబారు దానిలో కొంచెం ఇంగువ అనేది యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేయటం వల్ల పిల్లలకి కానీ, మనకు కానీ స్టమక్‌లో ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయన్నమాట. సో, ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఇక్కడ రిమూవ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ మనం ఇయి ఉంటాయి చూసారా? ఏదైనా సరే బజ్జీలు కానీ, గారెలు కానీ ఇలా చేసేటప్పుడు వాటికి అప్లై చేసుకుంటా అనమాట. ఇంకిక్కడ మనం ఎక్స్ట్రా ఆయిల్ రిమూవ్ చేసిన తర్వాత ఇంకా రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అలానే కొంచెం గరం మసాలా అండి, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని సూపర్‌గా ఉంటదండి తింటుంటే మాత్రం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.